వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఎక్కడున్నానో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి అసలు స్టూడియోలో ఉండే ఈ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చూడని విధంగా ఒక వెహికల్ ముందు అనుకుంటున్నారా? ఎస్, నేను ఎక్కడున్నానో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, అల్లు అర్జున్ క్యారవాన్ దగ్గర ఉన్నాను. స్టైలిష్ స్టార్ అని, బన్నీ అని ఎంతెంతో గొప్ప గొప్పగా చెప్పుకుంటాము. మరి తన క్యారవాన్ ఎలా ఉంది, ఎంత స్టైలిష్గా తన రేంజ్లో ఎలా డిజైన్ చేసుకున్నాడో లోపలికి వెళ్ళి ఉడుక్కిద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఎస్, నేనైతే క్యారవెన్ లోపలికి వచ్చేసాను. ఎస్, చూద్దాం లోపలంతా ఎలా ఉంది, ఏంటి, ఎంత స్టైలిష్గా డిజైన్ చేసుకున్నారు. సో ఒకసారి చూసి మనం కూడా ఉరికేద్దాం. ఎస్, లోపలికి రాగానే ఫస్ట్ నాకు కనిపించింది ఏంటి అంటే పుష్ప పోస్టర్. అసలు ఎంత బాగున్నారో. యాక్చువల్గా ఇక్కడ ఐ థింక్ ఇది సిట్టింగ్ పొజిషన్ అని నేను అనుకుంటున్నాను. అసలు ఇదంతా ఏంటి, ఆయన ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, మేకప్ ఎక్కడ వేసుకుంటారు, అండ్ వాళ్ళ వాష్రూమ్స్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఏంటి అంటే క్యారవాన్ అనగానే ఒక చిన్న ఇల్లులా గుర్తొస్తుంది. అందులోనే తినడం, అందులోనే పడుకోవడం, అందులోనే ట్రావెల్ చేయడం అన్నీ ఇందులోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హలో లక్ష్మణ్ అన్న, ఎలా ఉన్నారు? ఎస్ అన్న, ఈ క్యారవాన్ గురించి నీకంటే ఎవరికి బాగా తెలీదు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం, మా వ్యూయర్స్ కోసం ఈ క్యారవాన్ గురించి ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది స్క్రీన్ ఐ థింక్, అంతే కదా? ఇది స్క్రీన్. ఓకే, ఇక్కడ అంటే ఏ టైంలో దీన్ని ఆన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు, అండ్ అల్లు అర్జున్ గారు ఎక్కువ ఏం చూస్తూ ఉంటారు ఇక్కడ? బేసిక్గా ఇందులో అంటే కెమెరాస్ ఓపెన్ అవుతాయి అండి. 4 పక్కల కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడప్పుడు సార్ అంటే రిలాక్స్ అవ్వడం కోసం చిల్లు మ్యూజిక్ పెడతాము. సో మూవీస్ చూస్తుంటారు. సో సౌండ్ ఇదంతా హోమ్ థియేటర్ అంటే చిన్నపాటి థియేటర్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్తో ఆయన సో మార్నింగ్ అట్లా సెట్ చేసి పెడతాం మేము ఆయన వచ్చేసరికి. అంటే నేను క్యారవాన్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చిన్న సీసీ కూడా కనిపించింది నాకు. అంటే కంప్లీట్ గా సీసీ ఎవరు వస్తున్నారు లోపలికి ఏంటి అనేది ఆటోమేటిక్ గా మనం చూసుకోవడానికి సీసీ అనేది పెట్టుకున్నారా? బేసిక్ ఇట్లా ఉంటాయండి సీసీ కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్. సో అంటే ఈ రెగ్యులర్గా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి లోపల ఉన్నప్పుడు బయట ఒకసారి చూసుకోవాలన్నా. సో అట్లా యాక్చువల్గా ఏంటంటే మా స్టాఫ్ మొత్తానికి వాకీస్ ఉంటాయి. సో వాకీలో పిలుస్తుంటారు, వస్తుంటారు. కానీ ఈ రేర్గా అంటే కెమెరా చుట్టూ బండి చుట్టూ ఏం జరుగుతుంది ఏందనేది చూడటం కోసం సో సేఫ్టీ పర్పస్ పెట్టిపించిందే కానీ చెకింగ్ అయితే కాదు ఇది. అన్న ఏంటి బెడ్ అంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికా లేకపోతే దేనికో, ఏ పర్పస్ ఇక్కడ బెడ్? సో ఇది బెడ్ అండి. సార్ ఒకళ్ళు పడుకోవాలన్నా ఇక్కడ పడుకోవడానికి చేయడానికి ఇది బెడ్. దీనిపైన మేము బెడ్షీట్ వేసి పిల్లోస్ అవన్నీ పెట్టి ప్రాపర్ సెట్ చేసి పెడతాము. సో బేసిక్ ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది, సార్ వస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఇప్పుడే సెట్ చేస్తున్నాం, మీరు సడన్గా వచ్చేసారు. సో ఇది బెడ్ అండి. సో ఇది పడుకోవడానికి చేయడానికి ఇది బెడ్. సాయన, మరి మా అల్లు అర్జున్ స్టైలిష్ గా ఎక్కడుండి రెడీ అవుతారు ఒకసారి మాకు అది కూడా చూపిస్తారా? యాక్చువల్ బేసిక్గా వచ్చినప్పుడే ఇది మేకప్ చేయరండి. సో ఈ లైటింగ్స్ అన్ని మారుతుంటాయి. సో కలర్స్ మారుతుంటాయి. ఈ లైటింగ్స్ వామ్ లైట్, వైట్ లైట్ అన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూర్చొని మేకప్ అవుతారు. సో బ్రేక్ఫాస్ట్ అయ్యి కావాలంటే అక్కడ కూర్చొని దీని మీద పెట్టుకొని తింటారు. సో రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇట్లా ఉంటారు బేసిక్ అయితే. లక్ష్మణ్ అన్న, ఇక్కడ ఇన్ని రిమోట్స్ ఉన్నాయి, రిమోట్స్ కి అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు ఇన్ని రిమోట్స్ ఈ క్యారవాన్ లో అసలు ఎందుకు, ఏ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు మీరు? బేసిక్ ఏంటంటే మార్నింగ్ సార్ వచ్చే టైం కల్లా సో ఈ లైట్స్ అన్ని మేము సెట్ చేసి ఆఫీస్ పెడతామండి. సో ఇవన్నీ ఆఫీస్ పెట్టిన తర్వాత మార్నింగ్ సార్ వచ్చేసరికి సో ఇందులో కలర్స్ అన్ని మారుతుంటాయి అన్నమాట. సో ఇట్లా సో ఈ లైటింగ్స్ పెడతాము రెడ్. సో ఈ స్క్రీన్లో ఈ పెడతాము చిల్లు మ్యూజిక్ పెట్టేసి, స్క్రీన్లు అన్ని కెమెరాలు అవన్నీ ఆపేసి చిల్లు మ్యూజిక్ పెట్టేసి ఈ రెడ్ లైట్స్ పెడతాం అనమాట. బేసిక్ ఈ లైట్స్ పెట్టి సో బెడ్ ఇవన్నీ పర్ఫ్యూమ్ పెట్టేసి క్యాండిల్స్ ఉంటాయి మన దగ్గర, క్యాండిల్స్ పెట్టి ఈ రిలాక్స్ మోడ్స్లో ఇట్లా పెట్టేస్తాం అనమాట. సార్ రాగాలోనే ఫస్ట్ రాగాలోనే ఈ రెడ్ లైట్స్ మొత్తం చీకటిగా ఉంటుంది లోపల. సో లైట్ చిల్లు మ్యూజిక్, చిన్న సౌండ్ పెట్టి చిల్లు మ్యూజిక్ పెట్టేసి పర్ఫ్యూమ్ స్ప్రే చేసి పెడతాం అనమాట. మార్నింగ్ రాగానే సార్ ఆ మూడ్లో నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇది ఉంటుంది.
సో అందుకోసం ఈ రిమోట్స్ ఇవన్నీ అనమాట. దేని దానికి బేసిక్ ఏంటంటే ఈ బండి మొత్తం రిమోట్ సిస్టమే. సో ఏది చేయాలన్నా మనకు రిమోట్ తోనే ఆపరేటింగ్ చేయాలి కంపల్సరీ. లక్ష్మణ్ అన్న, అంటే ఒక ఇంటికి మాత్రమే ఇంత ఇంటీరియర్ డిజైన్ మనం చూస్తూ ఉంటాము, మరి క్యారవన్ కి ఇంత ఇంటీరియర్ డిజైన్ అంటే తన స్టైల్లో తన ఓన్ గా తన దగ్గర నుండి చేయించుకున్నారా ఇది? బేసిక్ ఏంటంటే సార్కి ఏదన్నా స్టైలిష్ చేయాలన్నా కొత్తగా చేయాలంటే చాలా ఇష్టము. సో మనం వేరే క్యారవాన్ తో కంపేర్ చేస్తే ఈ బండి కొంచెం స్పెషల్ అనమాట. ఇంటీరియర్ వర్క్ కానీ, సో ఈ సౌండ్ సిస్టమ్ కానీ, సో ఈ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి స్పెషల్ ఆయన డిజైన్ చేయించుకొని సో రెడీ చేయించుకున్న వెహికల్ అండి స్పెషల్గా. సో ఆయన 1-2 సార్లు చెక్ చేసుకొని మొత్తం డిజైన్ చేసుకొని తయారు చేయించుకున్న బండి అండి. అందుకే సో ఈ బండి అంటే ఆయనకి చాలా ఇష్టం. అన్న, అంటే ఈ మేకప్ రూమ్ కి మేము ఎప్పుడు చూసినా మిర్రర్ కి, మేకప్ మిర్రర్ కి రెడ్ కలర్ లైట్స్ స్ట్రైట్ గా ఉంటాయి, లేకపోతే కొంచెం వేరే లైట్స్ ఉంటాయి. అక్కడ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది లైట్. అంటే ఈ లైటింగ్ ఏంటి ఇంపార్టెన్స్? బేసిక్ గా స్టైలిష్ స్టార్ అనేసరికి ఏదైనా కొత్తగా చేయడానికి ఇష్టపడతారు ఆయన. సో ఇదంతా స్పెషల్ డిజైన్ అండి. సో ఈ లైట్ అంతా మనకు వామ్ లైట్, సో వైట్, సో మనకు మేకప్ డిజైన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. సో లైటింగ్ చేంజ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు, అంటే ఎక్కువ తక్కువ పెంచుకోవడానికి చేసుకోవడానికి. సో ఏదైనా స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఆయన డిజైన్ చేసి స్పెషల్గా ఈ లైటింగ్స్. సో ఇది ఇక్కడ ఈ లైటింగ్స్ కూడా బయట నుంచి తెప్పించి మరీ డిజైన్ చేసి ఇది చేశారండి. ఇక్కడ మనకి ఇక్కడ దొరకలే ఈ లైటింగ్స్, సో బయట నుంచి తెచ్చి డిజైన్ చేసి మరీ ఇది చేశారండి. అన్న, మరి చైర్ కి ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఈ చైర్ ఇక్కడ పెట్టడానికి రీజన్స్ ఏంటి? అంటే నాకు ఈ క్యారవెన్ ఎక్కినప్పటి నుంచి ఏది చూసినా బ్లాక్ కలరే కనిపిస్తుంది. సో అసలు ఏంటి? బేసిక్ గా సార్కు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ స్టార్ వెహికల్స్ అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్లాక్ ఉంటుంది. సో దాని తర్వాత అంటే సిచ్యువేషన్ బట్టి ఆ వేరియేషన్ బట్టి మారుతుంటాయి, కానీ మాక్సిమం బ్లాకే ఉంటుంది సార్కి. సో ఈ చైర్ కూడా ఏంటంటే ఫుల్ స్వింగ్ అవుతుంటది, పడుకోవడానికి అన్నిటికీ ఈ చైర్ నుంచే చేసుకోవచ్చు. సో అట్లా డిజైన్ చేసి పెట్టింది. అన్న, లోపలికి రాగానే నాకు కనిపించింది ఏంటి అంటే ఈ పుష్ప పోస్టర్. అసలు అంటే ఏ మూవీ చేస్తుంటే ఆ మూవీకి పోస్టర్ ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతూనే ఉంటుందా? అవునండి. ఇప్పుడు మనం ఏ షూట్ అయితే చేస్తున్నామో బేసిక్గా ఈ లాస్ట్ అలా వైకుంఠ పురానికి అయితే మనకి అంటే పొద్దున్నే వచ్చేసరికి మేకప్ అంటే ఈరోజు గెటప్ ఏంటి, సో ఏందనేది అక్కడ పోస్ట్ అవుతుండేది. సో ఈ సినిమాకి మొత్తం ఒకటే గెటప్ ఒకటే ఇది కాబట్టి డైరెక్ట్ పోస్టర్ ఇది చేసినాము. సినిమాను బట్టి పోస్టర్ని బట్టి అక్కడ డిస్ప్లే చేంజ్ మారుతుంటది, చేంజ్ అవుతుంది, మారుస్తూ ఉంటాం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా అంతా ఒకటే ప్యాటర్న్ కాబట్టి సో అట్లానే ఉంటది కాబట్టి అదే పోస్టర్ ఫిక్స్డ్ పెట్టినాము. లేదంటే ఈ రోజు గెటప్ ఏంటి, ఈ రోజు కాస్ట్యూమ్ ఏందనేది మేము అక్కడ డిస్ప్లే చేస్తాము. అది చూసి మేకప్ వాళ్ళు కానీ కాస్ట్యూమ్ వాళ్ళు కానీ సార్ కానీ అది చూసి అక్కడ ఉన్న దాన్ని బట్టి మేము సార్ వాళ్ళు రెడీ అవుతుంటారు అనమాట. సో దానికోసం స్పెషల్లీ డిజైన్ చేయించారనమాట అది. మరి ఇక్కడ స్పెషల్ గా బెడ్ ఉండడానికి రీజన్ ఏంటి? అండ్ ఐ థింక్ ఇది టిఫిన్ కోసమా? ఓకే, అక్కడ బెడ్ ఉండడానికి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ సార్ ఇక్కడ దాని మీద కూర్చొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని తింటారు. సో డైరెక్ట్ గా వీళ్ళు ఎవరైనా వచ్చినా సరే సార్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు, డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ కూర్చున్నా సరే సార్ ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు సో దాని గురించి అది సో అంటే ఎవరైనా వచ్చినా డైరెక్ట్ గా వీళ్ళు వచ్చినా మాట్లాడటానికి, ప్లస్ సార్ కూడా టిఫిన్ అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అక్కడ కూర్చొని చేస్తారు. అన్న, నాకు ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళి అసలు ఏముంది క్యారవన్, ఇంకా స్పెషల్ గా ఏం డిజైన్ చేశారో చూడాలని ఉంది. సో ఒకసారి మాకు కూడా అవి చూపిస్తారా? ఓకే. సో మనం చూసుకున్నట్టయితే లక్ష్మణ్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇది స్క్రీన్ అండ్ ఇక్కడ పడుకోవడానికి కంప్లీట్ గా సార్ వచ్చే టైంలో ఎలా కావాలి ఏంటి తన కంఫర్ట్ కి తగ్గట్టు ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మనం ఇక్కడిది చూసుకున్నట్టయితే బుక్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఐ థింక్ ఐప్యాడ్స్ అవన్నీ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఇంకొకటి ఏం దొరికింది అంటే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ అల్లు అర్జున్ గారి కాస్ట్యూమ్స్ ఏదైతే మూవీ జరుగుతుందో ఆ మూవీకి తగ్గ కాస్ట్యూమ్స్ ని ఇక్కడ పెడుతూ ఉంటారు. ఎస్, నేను గెస్ చేసింది మాత్రం రైట్. చెప్పల్స్ కానీ లేకపోతే టవల్స్, ఆయన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో మూవీకి తగ్గట్టు అవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తారనుకుంటా. సో ఎక్కడ చూసుకున్నా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనిపిస్తుంది. చాలా క్లియర్ గా అర్థమవుతుంది అల్లు అర్జున్ గారికి బ్లాక్ అంటే ఇష్టమని. సో అవతల పక్క ఏముంది, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నారు అవి కూడా ఒక లెక్కేద్దాం, వచ్చేయండి. ఎస్ అన్న, ఇది కంప్లీట్ గా రెడీ అయిపోయిన తర్వాత చూసుకోవడానికి మిర్రరా? మిర్రర్ రెడీ అయిన తర్వాత ఈ మిర్రర్ అండి. ఇక దీనికి వాష్రూమ్ డోర్ కూడా ఇది బేసిక్ గా. ఓకే, వాష్రూమ్ వాష్రూమ్ డోర్ ప్లస్
మిర్రర్ చూసుకోవడానికి చేయడం, Complete అది ఎట్లా light. మేకప్ ఉంటుంది. సో వితౌట్ లైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వితౌట్ లైట్తో ఇక్కడ చూసుకుంటారు అనమాట. అంటే ఈ షెల్ఫ్స్ ఏంటన్నా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడేం పెడుతూ ఉంటారు? ఈ షెల్ఫ్స్ ఏంటి అసలు? నాకు చిన్నపాటి కిచెన్ లా అనిపిస్తుంది ఇది. బేసిక్ ఏంటంటే ఇది ఫ్రిడ్జ్. సార్ ఫ్రిడ్జ్ ఎక్కువ వాడరు, కూల్ వాటర్ తాగరు. సో ఫ్రిడ్జ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పెడతాము. ఏదన్నా అర్హా పాప కానీ అయ్యన్ బాబు వచ్చినప్పుడు చాక్లెట్లు వాటికే వాడతాము. సో సార్ ఎక్కువ వాడరు. సో ఈ సెల్ఫ్లో వచ్చేసి ఇది సార్కి సంబంధించిన ఫుడ్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే పెడతాము. సో దాంట్లో క్యాండిల్స్ అయ్యి సార్కి సంబంధించి అంటే స్టోర్ చేసుకోవడం కోసం, అంటే బయటికి ఎట్టబడితే అట్ట కనిపించకుండా నీట్గా దానికి స్పెషల్గా దేని ప్లేస్ దాంట్లో పెట్టుకోవడం కోసం అవి. సో ఇక్కడ బ్యాగ్స్ అవి ఏమైనా ఉండదు సరే క్లియర్గా అక్కడ పెట్టేసుకుంటాం. సార్ వచ్చినప్పుడు సార్ సామాన్లు ఏమైనా ఉంటే ఇక్కడ పెడతాము. సో ఇవి వచ్చేసి మన స్టోరేజ్ టైప్ అన్నట్టు, మన టిష్యూస్ కానీ సో సార్కి సంబంధించిన ఈ బస్సుకి సంబంధించిన బయటికి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సో నీట్గా లోపల సెట్ చేసుకొని పెట్టుకుంటాం, బయటికి కనిపించుకొని నీట్గా ఉంటుంది. సో స్టోరేజ్ కోసం ఇవన్నీ ఇట్లా అనమాట. ఓకే, ఐ థింక్ టిష్యూస్ అండ్ నాప్కిన్స్ అవన్నీ అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకే అన్న, ఏంటన్నా అల్లు అర్జున్ టాటోనా నీ చేతి పైన? బేసిక్ నేను ఫస్ట్ నుంచి ఆయన అంటే చాలా ఇష్టం అండి. నేను ఇంతకు ముందు బోయపాటి గారి కాడ చేసినప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను ఆయన అంటే చాలా ఇష్టం. సో అప్పుడే అంటే నేను అప్పుడు సార్ దగ్గర జాయిన్ కాకముందు నుంచే నేను ఇక్కడ 2.5 years అండి. ఈ వెహికల్ నేనే తీసుకొచ్చాను. ఈ వెహికల్ రెడీ అయిన తర్వాత పూణేలో రెడీ అయింది. సో నేనే తీసుకొచ్చాను. నేనే ఇక అప్పటి నుంచి నేనే ఉన్నాను. ఇది కంప్లీట్ గా నీ చేతుల్లోనే నడుస్తుంది ప్రస్తుతానికి అయితే నా చేతిలోనే ఉంది. ఓకే అన్న. అన్న ఈ బోర్డ్ ఏంటి అంటే దేని పర్పస్ ఇక్కడ బోర్డ్ పెట్టారు? ఇక్కడ ఏదో కొంచెం రాసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎవరు రాస్తుంటారు ఇక్కడ? ఏంటి బోర్డ్ స్పెషల్ ఏంటి? అది సారే రాస్తారండి అక్కడ. సో లోపల ఏదైనా కావాలన్నా కానీ లేదంటే ఏదైనా కొటేషన్స్ అయ్యి సంథింగ్ ఏదైనా ఉన్నా సరే మనకు లోపలికి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా దాని మీద రాసి పెడతారు. సో అది చూసి మేము ఫాలో అవుతాము. సో అది ఫాలో అవుతాము. లేదంటే ఇప్పుడు ఇవి కూడా ఓపెన్ అవుతాయి మళ్ళీ. ఇవేంటన్నా? ఓపెన్ అవుతాయి ఇట్లా. ఓకే. సో అంటే ఇది డిఫరెంట్ మూవీ కాబట్టి మేకప్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో డైలీ 2 hours 2.5 hours మేకప్ అవడానికి మార్నింగ్. సో ఆ సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని మీద మేకప్స్ దీని మీద పెట్టి సార్ అక్కడ కూర్చుంటారు. సో దాంట్లో కూర్చొని ఈ మేకప్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని దీని నుంచి మేకప్ రెడీ అవుతుంటారు అనమాట. సో వాటి పర్పస్ ఈ స్పెషల్ డిజైన్ చేయించారు. సో బేసిక్ గా ఈ నార్మల్ క్యారవాన్ వాటికి ఇవన్నీ ఉండవు ఇంత ఇదిగా. మామూలుగా అవి పెట్టుకొని బ్యాగ్ ఇది చేసుకొని ఇది చేస్తుంటారు. సో తర్వాత ఇంకేం బాగా సార్కి నేచర్ అంటే చాలా ఇష్టం. సో ఈ డోర్ కూడా నేచర్ కోసం అంటే బయట నుంచి ఇది చేయాలని స్పెషల్ డిజైన్ చేయించి మరి ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఓకే, కంప్లీట్ ఇది ఓపెన్ అన్నమాట. ఎస్, చాలా బాగుంది. అంటే ఇది అసలు ఇటువైపు డోర్ ఉందనే సంగతి కూడా అర్థం కాలేదు. ఎవరికి తెలియదు సార్. అంటే ఇది అంతా అడవుల్లో షూటింగ్ కాబట్టి ఈ సినిమా అంతా. సో యాక్చువల్గా ఫస్ట్ నుంచి లేకుండా ఈ డోరు. సో సార్ ఏంటంటే ఈ అడవుల్లో షూటింగ్ నేచర్, ఆయన ఎక్కువ మొక్కలను వాటి బాగా ఇది చేస్తాడు కాబట్టి సో నేచర్ వచ్చినప్పుడు ఇక్కడ మామూలు చైర్ వేసుకొని లేదంటే అది ముందుకు జరుపుకొని ఇది ఓపెన్ చేసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు అనమాట. చూసుకుంటారు అట్లా గ్యాప్ ఉన్నప్పుడు, షార్ట్ గ్యాప్లు ఉన్నప్పుడు, షూట్ గ్యాప్లో మధ్యలో వచ్చి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ చెప్పేదాకా కూడా ఇది ఓపెన్ చేసుకుని ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ బుక్ చదువుకుంటూ కూర్చుంటారు. లక్ష్మణ్ అన్న, అసలు ఇక్కడ ఈ డోర్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ థింక్ మీరు అన్నట్టుగా ఈ కాస్ట్యూమ్స్ కి కానీ మేకప్ కి కానీ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దానికి యూస్ చేస్తున్నారు అనుకున్నాను. నాకు ఈ డోర్ తెరిస్తేనే వింత అనిపించింది. ఇప్పుడు ఈ డోర్ తెరిస్తే ఏం కనిపిస్తుంది అన్న? ఏముంటాయి ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఓపెన్ టాప్ ఏ ఉండదు కానీ మీరు షాక్ అవుతారు లోపల చూస్తే కంపల్సరీ. సో ఇక్కడికి డిఫరెంట్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది చూసి షాక్ అవ్వరు కదా. సో లోపల కూడా ఇదే స్టైలిష్ స్టార్ అంటే ఇక అది చూడండి. వావ్, అసలు ఎంత బాగుందో. ఇక్కడ కంప్లీట్ గా మిర్రర్ అన్నమాట. అంటే ఓవరాల్ గా మనం ఎలా డ్రెస్అప్ అయ్యాం ఏంటి అనేది. కాకపోతే నాకు అటు సైడ్ కి ఇటు సైడ్ కి చూసుకున్నట్టయితే అక్కడ కంప్లీట్ బ్లాక్ ఉంది, ఇక్కడ కంప్లీట్ వైట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏంటి దీనికి ఏమైనా స్పెషల్ ఉందా? ఒకసారి లక్ష్మణ్ అన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఒక్కసారి మా కోసం ఇక్కడ ఎందుకు కంప్లీట్ గా వైట్ అండ్ లైట్స్ ఇవన్నీ వైట్ గానే ఉన్నాయి? సో బేసిక్గా సార్కి బ్లాక్ అంటే చాలా ఇష్టం కదండి. సో ఇది వాష్రూమ్ టైప్ అంటే స్నానం చేయడానికి కానీ మేకప్ అయిన తర్వాత రిమూవ్ చేయడానికి. సో వాడికి సో ఈ వైట్కి బ్లాక్ అండ్ వైట్కి డిఫరెంట్ ఉండటం కోసం కావాలని స్పెషల్లీ డిజైన్ చేయించారనమాట, వైట్ కావాలని. అన్న మనం కంప్లీట్ గా అటు సైడ్ బెడ్ సైడ్ కానీ స్క్రీన్ వైపు మనం చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వస్తే కంప్లీట్ గా వైట్ మాత్రమే ఉంది. అంటే ఏంటి ఇక్కడ వైట్ అరేంజ్ చేయడానికి ఏమన్నా ప్రత్యేకంగా రీజన్స్ ఉన్నాయా? రీజన్ అంటే సార్ మామూలుగా బేసిక్ సార్ అంటే ఏదైనా కొత్తదనం కావాలని కోరుకుంటుంటారు.
సో అదంతా బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇక్కడ స్నానం చేయడానికి కానీ ఫ్రెష్ అవ్వడానికి ఒక ఫేస్ వాష్ అన్నిటికీ ఇక్కడ వాడతారు కాబట్టి సో మొత్తం అంటే బ్లాక్ కానీ వైట్ కానీ చూస్తే బేసిక్గా మూడ్ చేంజ్ అవుతుంటుంది. సో దాని గురించి సార్ కావాలని స్పెషల్లీ డిజైన్ అనమాట. ఇది స్పెషల్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుందని ఇది బ్లాక్ చేయించి. ఈ వీటి అంటే ఏంటన్నా వీటి సో ఇది మామూలుగా సార్ ఇది అయిన తర్వాత ఇది ఎటంటే అటు చేంజ్ చేసుకోవచ్చు. దీని లోపల లైట్ కూడా వస్తుంది. సో ఇది మనకి ఎటంటే అటు అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా సో జూమ్ లో గురించి ఇది స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్యారవెన్ లో కంప్లీట్ గా స్విచెస్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్టయితే సో అన్న ఏంటి స్విచెస్ అంటే వీటికి ఎలా లైటింగ్స్ అండి అన్ని. ఓకే 1 2 3 4 మనం ఏదంటే అది అంటే బేసిక్ ఏంటంటే ఒక అన్ని క్యారవన్ లో ఒక బాత్రూమ్ ఏంటంటే ఒక స్విచ్ నొక్కితే అన్ని వెలుగుతాయి. సో ఇది అట్టు కాదు. సార్ ఏంటంటే స్పెషల్ డిజైన్ చేయించుకొని మనకి ఏ లైట్ కావాలో ఆ లైట్ ఆన్ చేసుకునేటట్టు 1 2 3 4 ఇప్పుడు ఇది ఉందనుకోండి. సో ఈ ఇట్లా లైట్లు వెలుగున్నాయి. సో ఈ రెండు ఇది చేసిన తర్వాత ఇది ఆఫ్. ఇప్పుడు మనకి ఈ లైట్స్ ఆగిపోయినాయి, ఈ లైట్ ఉన్నాయి. సో నాకు ఇంకా సరిపోవట్లేదు అనుకుంటే మళ్ళీ ఇది చేసుకోవడం కోసం సో అట్లా సో ఏ లైట్ కోసం అట్లా స్పెషల్ పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే కంప్లీట్ గా వుడ్ కూడా యాడ్ చేశారు ఈ క్యారవెన్ లో. క్యారవెన్స్ లో చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం వుడ్ ని, అక్కడక్కడ వుడ్ ని కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ డిజైన్స్ కి సంబంధించిన కంప్లీట్ డెసిషన్ అల్లు అర్జున్ గారిదేనా? 100% అయిందండి. 100% సెకండ్ థాట్ లేదు. మొత్తం ఆయన 1-2 సార్లు డిజైన్ చేసుకుని దగ్గరుండి మొత్తం A to Z సార్ పిన్ టు పిన్ ఆయన చెప్పినట్టే చేస్తారు. ఎస్, మనం ఏదైతే అక్కడ వుడ్ ని చూసామో ఇక్కడ కూడా లైట్ గా వుడ్ ని అయితే యాడ్ చేశారు, ఒక లైన్ టైప్. అండ్ కింద కూడా షెల్ఫ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఏదైతే వాష్రూమ్ కి సంబంధించిన థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. సో ఒక చిన్నపాటి ఇల్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ నేచర్ ని చూడడానికి అటు సైడ్ చూసుకుంటే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఎక్కువ మేకప్ సినిమాలో కొంచెం మన గనక ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఎక్స్ట్రా కావాల్సిన థింగ్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న టేబుల్స్ టైపు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ అగైన్ బుక్స్ పెట్టుకోవడానికి కానీ రిమోట్స్కి కానీ మొబైల్స్కి కానీ దానికి తగ్గట్టుగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ లైట్ అంటే మేకప్ ఎలా ఉంటే ఆ మేకప్కి తగ్గట్టుగా తను రెడీ అవ్వడానికి లైట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా అల్లు అర్జున్ గారి క్యారవెన్ ఇదనమాట. ఏంటి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నా అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మనం వచ్చింది లక్ష్మణ్ అన్న అడ్డాక్ అనమాట. ఎస్, డ్రైవర్ సీట్ దగ్గరకు వచ్చేసాం. అండ్ అన్నా ఇదంతా నీ అడ్డానే కదా, నీ ఇష్టం ఉన్నట్టు ఇదంతా నీ రాజ్యం అనమాట. లోపలంతా అల్లు అర్జున్ గారి అయితే ఇక్కడ మొత్తం నీదనమాట. ఏంటి ఇక్కడ ఇది ఏంటి అండ్ అసలు దేని పర్పస్ అది నీకు? ఇది కెమెరా అండి, బ్యాక్ సైడ్ కెమెరా. మన రన్నింగ్ లో వెనకాల వెహికల్స్ ఏం వస్తున్నాయి అని చెప్పేసి ఇది చేయడం కూడా కెమెరా అండి. సో అది ఫ్యాన్. సో అది అంటే ఈటు కూల్ నార్మల్ గా అంతా ఇది అవుతుంటది. సో అది మనం నైట్ జర్నీలు చేసినప్పుడు డేలో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చేయడానికి పడుకోవడానికి అని సార్ స్పెషల్ గా ఇది బెడ్ లాగా చేయించేసి డ్రైవర్ కోసం అని సో ఈ ఫ్యాన్ పెట్టి చాలా పురుసప్తగా పడుకోవచ్చు. అన్న ఎంత స్పీడ్ లో వెళ్తుంటావు ఏంటి అంటే? యాక్చువల్గా ఇది 140-150 వరకు వెళ్తుందండి. కానీ సార్ ఏంటంటే సేఫ్టీ మెయిన్ అని చెప్పేసి సో 80కి లాక్ ఉంటుందండి ఇది. సో 80 to 90. సో 90 దాటి వెళ్ళదండి ఇంకా. సో అట్లా. థ్యాంక్ యూ అన్న. అంటే చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఏది అడిగినా విసుక్కుంటూ ఏమి లేకుండా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అల్లు అర్జున్ గారి క్యారవాన్ రెడ్డి కస్టమ్స్ వాళ్ళు యాక్చువల్గా రెడీ చేశారు. కానీ అల్లు అర్జున్ గారు ఎంతో ఇష్టంగా ఫాల్కన్ అనే నామకరణం చేసుకున్నారు దానికి. సో లోపల మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే స్క్రీన్ ఉందో అక్కడ మొత్తం బ్లాక్. అండ్ వాష్రూమ్ సైడ్కి వస్తే కంప్లీట్గా వైట్. మేకప్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ మేకప్కి తగ్గట్టు లైట్స్ అండ్ రెస్ట్ తీసుకోవడానికి ఒక సపరేట్ ఒక ప్లేస్, బెడ్, ఇవన్నీ ఎంతో బాగున్నాయి. తన స్టైల్కి తగ్గట్టు ఎలా చేయించుకోవాలో అలా చేయించుకున్నారనమాట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనగానే మనకి ఎన్నో స్టైల్స్, ఆయన నుంచే స్టైల్ పుట్టింది అని అనిపిస్తుంది. సో ఆ విధంగానే ఈ క్యారవాన్ కూడా ఉంది. సో ఇదనమాట అల్లు అర్జున్ గారి క్యారవాన్ విశేషాలు.